పేరు తేజస్వి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర పండుగ బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం. వాడవాడల బతుకమ్మ ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు. సీనియర్ జర్నలిస్టు మోతుకూరిని ఆదర్శంగా తీసుకోవాలి. మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టిన బంధువులు, స్నేహితులు, జర్నలిస్టులు. రైతుల రుణాలతో పాటు మిగిలిన అప్పులను తెలంగాణ సర్కార్ మాఫీ చేయాలి. మాట ప్రకారమే రైతుల రుణాలు కేసీఆర్ మాఫీ చేశారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల్ల. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచేలా బతుకమ్మ పండుగను ఈసారి తెలంగాణ సర్కార్ రాష్ట్ర పండుగగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఉత్సవాలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ ఉత్సవాలకు 10 లక్షలను జిల్లాకు కేటాయించారు. అనేది ఈసారి స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ అవ్వడం వల్ల చాలా పెద్ద స్థాయిలో 24, 28, 2వ తారీఖు 24వ తారీఖు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ నుంచి ప్రాసెషన్ ఎస్హెచ్జి ఉమెన్ అందరినీ కూడా ప్రాసెషన్ అనేది గుంటు మల్లేశ్వర స్వామి టెంపుల్ వరకు తీసుకుపోవడం జరుగుతుంది. 28వ తారీఖు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో రెప్లికా మరి సాంగ్స్ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతున్నాయి. 2వ తారీఖు గవర్నమెంట్ హై స్కూల్ న్యాయ బజార్లో క్లోజింగ్ ఫంక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతిలో చాలా పెద్ద స్థాయిలో ఈ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. ఉంటున్న ఎమ్మెల్యేస్, ఎంపీస్, మిగతా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ కూడా జిల్లా స్థాయి నుంచి ఇన్విటేషన్ పంపించి పిలవడం జరుగుతుంది. జర్నలిస్ట్ మోతుకూరి వెంకటేశ్వర్లు మొదటి వర్ధంతి సభ స్థానిక మంచికంటి భవన్లో TUWJ ఆధ్వర్యంలో జరిగింది. మోతుకూరి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. SP రంగనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్నేహశీలి, మృదు స్వభావి, జర్నలిస్టుల పెన్నిధి సీనియర్ జర్నలిస్ట్ మోతుకూరి వెంకటేశ్వర్లు మొదటి వర్ధంతి సభకు నగరంలోని మంచికంటి భవన్ వేదికైంది. TUWJ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు జిల్లా నలుమూలల నుంచి ఆయన అభిమానులు, స్నేహితులు పాల్గొన్నారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన SP రంగనాథ్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మోతుకూరిని ఆదర్శంగా తీసుకుని వృత్తిపరంగా కాకుండా మానవ సంబంధాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడల్లా కొంత మనకు తెలియనటువంటిది ఒక మంచి అనుభూతి, తెలియకుండానే మనకు ఒక చక్కటి ఫీలింగ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉండేవి అనమాట. సో అటువంటి ఫీలింగ్స్ ఉన్నటువంటి జిల్లా ఈ ఖమ్మం జిల్లా. అంటే ఆ ఫీలింగ్స్లో ఏంటంటే నేనేది ప్రశ్నించే తత్వం కానీ, లేకపోతే మంచిని మంచిగా చూడటం, చెడుని చెడుగా చూడటం అనేది ఈ జిల్లాలో అన్ని పార్టీలే, అంటే వృత్తి కమ్యూనిస్ట్ పార్టీలు కన్నా, కమ్యూనిస్ట్ పార్టీ కిల్లాగా ఉన్నా, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ బ్యాస్టియన్గా ఉన్నటువంటి ఈ జిల్లా ఉన్నా కానీ కూడా ఇతర అన్ని పార్టీల్లో కూడా ఈ తత్వం అనేది ఇక్కడ ప్రజల్లో బాగా ఉందన్నమాట. సో తప్పకుండా ఇటువంటి తత్వం ఉన్నటువంటి లేదా ఇటువంటి ఫీలింగ్స్ ఉన్న జిల్లాలో పనిచేయటం నా అదృష్టంగా నేను భావిస్తుంటాను. నేను తప్పకుండా దీంట్లో మనందరం కూడా, మేము అందరం కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతినిత్యం మనంతా కూడా చక్కగా ఈ సమాజాన్ని ఇందాక అన్నట్టుగా నిన్నటి కన్నా నేడు బాగుండాలి, నేటి కన్నా రేపు బాగుండేటటువంటి విధంగా మనం చేసే దాంట్లో మనం చేస్తే తప్పకుండా మోతుకూరి వెంకటేశ్వర్లు గారు లాంటి వాళ్లకు మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. సో ఆ నిజమైన నివాళులు అర్పించడానికి మనం కూడా, నా వైపు నుంచి కూడా ఇక్కడ మనం అంతా కూడా జర్నలిస్టులు అన్నా కానీ కూడా మీరంతా ఐకమత్యంగా ఉంటే కనుక ఐకమత్యం మీ బలం ఉంటుంది. కాబట్టి మీరంతా ఒకటిగా ఉండాలి. యునైటెడ్ వి స్టాండ్ అండ్ డివైడెడ్ వి ఫాల్ అనేటటువంటి ఇంగ్లీష్ సేయింగ్ ఉంటుంది. సో అందుకోసం మనం అంతా కూడా, మీరంతా కూడా ఐకమత్యంగా సంఘటితంగా ఉంటే కనుక తప్పకుండా మీరు అద్భుతాలను ఆవిష్కరించగలుగుతారు. సో మీ అంతా ఆ ఐకమత్యంతో ఉంటూ జర్నలిజం అనే దాన్ని ఒక చాలా, అది ఏంటంటే నార్మల్ ఉద్యోగం లాంటిదో, నార్మల్ ప్రొఫెషన్ లాంటిదో కాదని నేను మీకు చెప్తున్నాను. పోలీసు ఉద్యోగమో లేకపోతే ఒక దీన్ని పబ్లిక్ సర్వెంట్ అంటాం, అట్లానే ఒక రాజకీయం ఎలా అయితే కనుక దాంట్లో ఎంత అయితే ఉన్నత ఇది ఉంటాయో, ఉన్నతమైనటువంటి విలువలతోడో లేదా ఆశయాలతో, అట్లాంటిదే జర్నలిజం కూడా. సో మీ అందరూ కూడా తప్పకుండా ఈ సమాజాన్ని కోసం, ఈ సమాజం అభివృద్ధి కోసం కూడా మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి పునరంకితం అవుతూ మోతుకూరి వెంకటేశ్వర్లు గారికి
మనం మళ్ళా ఆ నివాళిని మనం ఎప్పుడు కూడా ఈ ఒక్కరోజే కాకుండా సదా నివాళులు అర్పించే విధంగా మనమంతా కూడా మెసలుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇంత చక్కటి సభ ఆర్గనైజ్ చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మరోసారి నేను వాళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. ప్రపంచం కోసం, తన చుట్టూ ఉన్న మిత్రుల కోసం తప్పించాడో, జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం దిశగా ఎట్లయితే మమ్మల్ని కదిలించాడో, మనందరం ఆయనతో ఎట్లా కలిసి పనిచేశామో, భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను, ఆయన నడిచిన మార్గాన్ని ఎంచుకొని మనం పయనించడమే ఆయనకు మనం నిజంగా అర్పించే నివాళని. ఆ విధంగా మనం జర్నలిస్ట్ సోదరులంతా కలిసిమెలిసి ఐక్యంగా ముందుకెళ్లాలని. మంచిగా ఉండి ఆ సార్తో నాకు ఒకసారి పరిచయం జరిగినది. ఆ పరిచయం ఇప్పటికే మర్చిపోలేదు. అందుకని ప్రత్యేకంగా వచ్చి సార్ సంతాపం చెప్పడానికి ముందుగా వచ్చి నేను జిల్లా తీసుకున్నాను. జై హింద్. మనిషి జీవించేటంత కాలం కూడా ఏదో ఒక అభివృద్ధి పనులకు పయనిస్తూ 10 మందికి ఉపయోగపడే కార్యక్రమంలో ఉండాలని, మరి వారి ఆత్మశాంతికి మనందరం కూడా ఏదో రూపంలో నివాళులు అర్పించే విధంగా ఉండాలని, వారి కుటుంబ మిత్రులు వాళ్ళందరూ కూడా మరి కష్టకాలంలో ఇబ్బందులు ఎంతోమంది ఆదుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ వారి ఇచ్చినటువంటి ఆశయాలను కూడా మనందరం కూడా ఆశించే రీతిలో ఉండాలని కోరుకుంటున్నాను. నేను జర్నలిస్టుకు వచ్చిన తర్వాత ఆయన ఎంత నిగరి అందరితోని ఎంత సమానంగా ఉంటాడనే విషయాన్ని ఒకటి చెప్పాలనుకున్నాను. నేను జర్నలిస్ట్ ఫీల్డ్కి వచ్చిన 20 సంవత్సరాల్లో జర్నలిస్టు సంఘానికి ఒక ఎన్నికలు జరిగితే ఒక ఎన్నికల అధికారిని నియమించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ 20 ఏళ్లలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా బిఎస్ గారు అని చెప్పి ఇప్పుడు సాక్షి పత్రికలో ఉన్న ఆయన, నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ఎన్నికల అధికారిగా 20 ఏళ్ల నుంచి ఆయనే వ్యవహరిస్తుంటే, ఖమ్మం జిల్లాకి ఎన్నికల అధికారి ఎవరు అని ఎప్పుడు యూనియన్ వాళ్ళు అడిగినా ఏకగ్రీవంగా మోత్కూరు పేరునే పంపించేవాళ్ళం. ప్రతిసారి మా యూనియన్ ఎన్నికలు కూడా ఆయన ఎన్నికల అధికారిగానే నిర్వహించుకునేటువంటి పరిస్థితి, ఆయన ఎన్నికల అధికారిగానే ఆయన అనుకున్నాం. అటువంటి మంచి వ్యక్తి, జర్నలిస్టులందరికీ సన్నిహితంగా ఉండే వ్యక్తి అతను మన నుంచి దూరం కావటం చాలా దురదృష్టకరమని ఆయనకి నా తరఫున, జర్నలిస్టు యూనియన్ తరఫున, జర్నలిస్టులందరి తరఫున నివాళులు. పత్రికా రంగంలో ఆయన పాత్ర చిరస్మరణీయంగా ఉండటానికి మేము చేయాల్సిన ప్రయత్నాన్ని చేస్తామని సభాముఖంగా అందరి ముందు హామీ ఇస్తున్నాం, భరోసా ఇస్తున్నాం. అలాగే ఆయన మంచితనానికి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ఉదాహరణలు కోకళ్ళు ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఎంత కష్టం ఉన్నా సరే, ఆయన కష్టం ఉందన్న విషయం పక్కవాడు తెలిస్తే, ఏ భూపాలో, ఏ పోడ్సీనో, ఏ రామకృష్ణను అడిగితే తప్ప ఆయన స్వగతం మనకు తెలిసేది కాదు. ఆయన మనతో ఎంత ఆత్మీయంగా ఉన్నా, ఎంత ఉన్నా నిండుకుండా ఎప్పుడు గుమ్మడంగానే ఉండేవాడు. అది చివరి వరకు ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా కబలించేంత వరకు కూడా అదే పరిస్థితి ఉంది. మిత్రుడు, ఆత్మీయుడు వెంకటేశ్వరులకు మనసారా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. సార్లు చెప్పి నేను సార్ అని పిలుస్తుంటే, సార్ కాదు కోటేశన్న ఇటు రావే, ఎందుకంటున్నావు సార్ అని ఆప్యాయతంగా పలకరించినటువంటి వ్యక్తి, స్నేహశీలి, మృదు స్వభావి, నిగర్వి అయినటువంటి మోత్కూరు గారికి ఈరోజు ప్రథమ వర్ధంతి జరుపుకోవడం చాలా బాధాకరంగా అయినా, మనిషి పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. అదేవిధంగా మన వారికి ఆత్మశాంతి, ఆరోగ్యం కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, ఇంకో విషయం, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అది బయటికి చెప్పుకోకుండా తనకు తానుగా మొదలుపడ్డాడు. ఇట్లా ఉండగలుగుతారా అనేది ఒక మోత్కూరు నుంచే నేర్చుకోగలిగాము. ఎందుకంటే ఎన్ని సమస్యలున్నా నిబ్బరంగా ఉండటం ఆయన నుంచే. అది చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది, అట్లా ఉండగలుగుతాం అనిపించింది. ఏదైనా సరే మన మధ్య నుంచి వెళ్ళిపోయిన మోత్కూరుని నాకు దాదాపుగా ఆ రోజుల్లో తిరిగినాయన్ని, అది బోస్ బొమ్మ సెంటర్ అవుతుంది, సబిత మెడికల్ షాప్ అవుతుంది, టెంట్ హౌస్ అవుతుంది, కాలేజ్ అవుతుంది, ప్రతిదీ నిరంతరం గుర్తుకొస్తుండే పరిస్థితి నాకు ఉంటుంది. ఆయన ఆత్మీయ క్షణాలు ప్రతి క్షణం నాకు కనపరుస్తూనే ఉంటాయి. ఇచ్చారు. ప్రతి జర్నలిస్టులకి ఏ చిన్న సహాయం చేయాల్సిన ముందుకు వచ్చేవారు. నాకు వెంకటేశ్వర్తో పాటు వాళ్ళ బ్రదర్తో నాకు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన జర్నలిజం రంగంలో కాకుండా విద్యారంగంలో కూడా కాలేజీలో పనిచేస్తూ విద్యారంగంలో కూడా సేవలు అందించారు. ఈ సందర్భంగా ప్రథమ వర్ధంతి అప్పుడే 1 year అయిపోయిందని ఒకటి మనం తలుచుకోవడం, ఆయన సేవల్ని జర్నలిస్టులు ఉన్నంతకాలం కొనసాగిస్తూ ఆయన పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు
చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన ఉంది. దీనికి మిత్రులు పాజిటివ్ దృక్పథంతో పయనించాలని ఆయన సూచించారు. నాకు బాగా గుర్తు ఆయన జీవితాంతం అదే అంశాన్ని ఆచరించారు. జర్నలిస్టు కుటుంబాన్నే తన కుటుంబానిగా భావించి జర్నలిస్టు సమస్యలనే తన ఎజెండాగా పేర్కొని ఆయన అనేక సమస్యలపై నిరంతరం ఆయన ఉద్యమాలు చేశారు. అదేవిధంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ ఈరోజు రీఓపెనింగ్ చేసుకొని నడుస్తూ ఉందంటే కూడా కారణం ఆ జర్నలిస్టు నాయకుడు మోత్కూరి అని మనం అందరం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన లేని లోటును మనం భగవంతుడు మంచి వాళ్ళ ముద్దే తీసుకుపోతాడన్న దానికి ఇది నిదర్శనం అనుకుంటాను. వారి ఆశయాలను మనం ముందుకు సాగే విధంగా ఇందాక వనం గారు చెప్పినట్టుగా ఒక చక్కటి ట్రస్ట్ ఏర్పాటు చేసి దాన్ని వారి పేరున సమాజహిత కార్యక్రమాలు నెరవేరిస్తే బాగుంటుంది. దానికి తోడుగా మా వంతుగా సంఘాల పక్షాన కూడా అన్ని విధాల సహకరిస్తే ఉద్యమాలలో, విద్యారంగంలో, జర్నలిజంలో, అంతకుముందు వ్యవసాయ కుటుంబంలో ఇట్లా వృత్తులు మారుతూ జీవితం ఇన్ని మలుపులు తిరుగుతుందా అనేటువంటి విషయాన్ని వెంకటేశ్వర్లు గారిలో మేము చూసాము. దీనికి ముందు ఒక విద్యార్థి నాయకుడిగా మోతుకూరి అంటే ఇది మనిషి పేరా, ఇంటి పేరా, ఉద్యమం పేరా అనేటువంటిది కూడా మేము అట్లా వండర్ అయ్యాము. అట్లా మోతుకూరి నాగేశ్వరరావు గారితో, భద్రయ్య గారితో, రవితోటి, నర్మదక్కతోటి, ఇంకా వెంకటేశ్వర్లు గారి యొక్క మిత్రులు చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారందరితోటి కూడా అవినాభావ సంబంధాలు ఏర్పరచుకొని ఆయన ఆర్థికంగా కూడా అనేక సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అదే కాదు, ముఖ్యంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ రావడానికి అందరూ విలేకరులని సమన్వయం వెంకటేశ్వర్లకు ఉండేది. ఆయన నిజంగా చిన్న వయసులోనే మరణించడం దురదృష్టకరం. అయినా పుట్టిన ప్రతి మనిషి కూడా గిట్టక మారడన్నట్లు ఆయన మరణించిన మనమందరం కూడా మోత్కూరి ఏ బాటలో అయితే నడిచాడో మానవ సంబంధాలను మెరుగుపరచడం కోసం తన తోటి వారికి తనకి చేతనైనంతటువంటి సహకారం అందించడానికి మోత్కూరి కృషి చేశాడో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి జర్నలిస్టులు కానీ మిత్రులు కానీ మనం అందరం కూడా ఆ బాటలో పయనించినప్పుడే మోత్కూరికి మనం అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళులు అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మా మిత్రమా నీకు ఆత్మీయుడా, మోతుకూరి నీకు నివాళులు, మా మిత్రమా నీకు, మా మిత్రమా మోతుకూరి నీకు. సీనియర్ జర్నలిస్టు మోతుకూరి వెంకటేశ్వర్లు మొదటి వర్ధంతి సభను ఖమ్మం ప్రెస్ క్లబ్ లో TUWJ IJU ఆధ్వర్యంలో వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభలో జిల్లా నాయకులు మాట్లాడుతూ మోతుకూరిని ఆదర్శంగా తీసుకోవాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు భాగం హేమంతరావు, నున్న నాగేశ్వరరావు, RJC కృష్ణ, జర్నలిస్టు మిత్రులు ఎన్ వెంకట్రావు, ఏనుగు వెంకటేశ్వర్లు, వేణు, ఆదినారాయణ, తాళ్ళూరి మురళీకృష్ణ, గోపి, రామ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ మనం సర్వీస్ చేయాలనుకుంటున్నటువంటి ఒక లక్షణం అందరినీ బాగా ఆకర్షించింది. అందరినీ కూడా ఆత్మీయుడిగా నేను ఆ రోజు కూడా చూశాను. జర్నలిస్టులు అందరూ కూడా తమ కుటుంబంలో అత్యంత ఆత్మీయులు చనిపోతే ఎంత బాధపడ్డారు. ఆ రకంగా బయట రాజకీయ పార్టీలతో కానివ్వండి, ప్రజా సంఘాలతో కానివ్వండి, జర్నలిస్టులతో కానివ్వండి, ప్రజలతో కానివ్వండి, ఎవరితో ఎటువంటి భేదాలు లేకుండా, ఎటువంటి వివాదాలు లేకుండా అందరితో చాలా మంచి కలిసినటువంటి మంచి వ్యక్తులను ఉన్నవాడు మన సమాజంలో జరుగుతున్నటువంటి మంచి గురించి కూడా ఆలోచించే వ్యక్తి చనిపోయి సంవత్సరం అవుతుందంటే బాధాకరంగా ఉంది. ఆ కుటుంబానికి కూడా తీరని రోజు. అందుకనే ఆ కుటుంబానికి తనకు ప్రథమ అవుతుందండి. సంవత్సరం అప్పుడే అయిపోయిందా, నాకు ఫోన్ చేసింది రంగన్న, నేను లేను అర్జెంట్ పోతే, అయ్యో అప్పుడే సంవత్సరం అయిందా. కాలం ఎంత స్పీడ్గా వచ్చింది. తన జ్ఞాపకాలు కూడా మధ్యలోనే ఉన్నాయి, కానీ అప్పుడే సంవత్సరం అయిందా అనేది కూడా మాకు చాలా బాధాకరం ఇచ్చింది. అందుకనే వెంకటేశ్వరరావుకు మరొకసారి సహాయ సహకారాలు అందిస్తాను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రామచంద్ర గారు చెప్పింది కూడా ఖచ్చితంగా అది మనం మనసులో పెట్టుకోవాల్సింది. అది విలేకరులుగా మీకు కూడా ఖచ్చితంగా మనం ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ పక్క పెట్టి మన ఆరోగ్యపరంగా మనం చూసుకోకపోయినట్లయితే మరి ఏదైతే ఒక విధంగా ఈ సమాజానికి ఉపయోగపడాలని చెప్పి మనం ఏదైతే కష్టపడుతున్నారో ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అది మరికొంతకాలం సేవ చేసే అవకాశాన్ని మీరు ఖచ్చితంగా మరి పొందుతున్నారని చెప్పి మనం అనుకోవచ్చు మిత్రులు చెప్పినట్టుగా. సో
సో కాబట్టి ఏదైతే సర్వీస్ చేస్తున్నామో సర్వీస్ ఎక్కువ కాలం చేయడానికి కూడా ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు మన మీద ఉందని చెప్పి రామచంద్ర గారు గుర్తు చేశారు. ఖచ్చితంగా జర్నలిస్టు సంఘం పేరుతోటి మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి ఆరోగ్యపరమైన సూత్రాలకి మధ్య మధ్యలో యోగా కానీ ఇవన్నీ కూడా మనం పార్ట్గా ఈరోజు వెంకటేశ్వర గారు ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నామో అలా కాకుండా వారి ఆశయాన్ని కంటిన్యూ చేయడానికి ఏదైతే ఈ సలహాలు ఉన్నాయో వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మీరు వెళ్తారని చెప్పి దానిలో భాగంగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ సుమారు ఒక 48 ఏళ్ల కాలం జీవించిన మనందరికీ 100 సంవత్సరాలు మర్చిపోలేనటువంటి ఒక వెలుగును ప్రసాదించాడని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేటటువంటి తత్వం, ఓపిక మోతుకూరికి మాత్రమే సొంతం. ఆయన అనేక సమస్యలను పరిష్కరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇందాక వెంకటరావు చెప్పినట్టుగా ఎన్నికల అధికారిగా ఆయనకు ఉన్నటువంటి ఓపికని 2004లో ఐజీ ఎలక్షన్లో బోనకల్లో చూశాను. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా నేను అప్పుడు బోనకల్ ప్రెస్లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అక్కడ ఎన్నికలు జరిగాయి. ఇట్లా ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అనేక సందర్భాల్లో ఇక్కడ ఒక విషయం, రుణమాఫీతో పాటు రైతుల అప్పులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు నల్లమల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల హామీలో భాగంగా టీఆర్ఎస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, అందులో భాగంగానే మొదటి దశ రుణమాఫీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా వారు తుమ్మల క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆదర్శ రైతుల తొలగింపును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. వారి స్థానంలో రైతులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. 1/4 4,200 కోట్ల రూపాయలు మొదటి విడతగా బ్యాంకర్లకు చెల్లించడం కోసం వ్యవసాయ శాఖ ముందుకు వచ్చినందుకు మేము తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ నాయకులుగా మేము ఆ నిర్ణయానికి స్వాగతిస్తూ ఉన్నాం, హర్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆదర్శ రైతుల ఒక స్కీమ్ని ఇవాళ చంద్రశేఖరరావు గారు దాన్ని రద్దు చేయటాన్ని కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ రైతులకి అన్యాయం చేసే విధంగా వ్యవసాయానికి సంబంధం లేనటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల డ్రైవర్లని, చివరికి వీధి రౌడీలను కూడా మరి ఆదర్శ రైతుల పేరుతోని వాళ్ళకి గౌరవ వేతనంగా నెలకు 1000 రూపాయలు ఇస్తూ వాళ్ళని ఇప్పటిదాకా మేపడం జరిగింది. ఆ వ్యవస్థని రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. దానికి ప్రత్యామ్నాయంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి నిజమైనటువంటి రైతులకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని శాస్త్రవేత్తలుగా తయారు చేసి వ్యవసాయ శాస్త్రవేత్తల ఒక విధానాన్ని ఇవాళ వ్యవసాయ కమిషనర్ మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో రూపకల్పన చేసి ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రుణమాఫీకి సంబంధించి ఈ రుణమాఫీని ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో ఏదైతే వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారో దానికి అనుగుణంగా అన్ని రకాల వ్యవసాయ రుణాలని రద్దు చేయాలి, ఎలాంటి షరతులు కూడా పెట్టకూడదని చెప్పి మేము బులెటిన్లో ఒక చిన్న విరామం. జలుబు, తలనొప్పి, నడునొప్పి, మోకాళ్ల నొప్పి, బెణుకు నొప్పులు, ఇలా నొప్పి ఏదైనా సరే పరిష్కారం ఒక్కటే. శాస్త్రి బామ్. క్షణాలలో మీకు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్. వివిధ రకాల వనమూలికలతో తయారు చేయబడిన ఆయుర్వేద పెయిన్ బామ్ శాస్త్రి బామ్ అన్ని ప్రముఖ మందుల షాపుల్లో లభిస్తుంది. ఫర్ ట్రేడ్ ఎంక్వైరీ కాంటాక్ట్ సెల్ 9848238705. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బతుకమ్మ సంబరాలను మహిళలే కాదు పాఠశాల విద్యార్థులు కూడా మేము సైతం అంటున్నారు. బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగగా తెలంగాణ సర్కార్ ప్రకటించడంతో ఏ పాఠశాల కళాశాల చూసినా బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తిపోతున్నాయి. గోపాలపురంలో శ్రీ విద్యానికేతన్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నారుల నుంచి పెద్దలు బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. బతుకమ్మ సంబరాలలో స్కూల్ వ్యవస్థాపకుడు గోలపూడి రాంప్రసాద్, సతీష్ కుమార్, వేగినాటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
స్టూడెంట్స్ అందరూ ఉదయం నుంచి తమ తమ బ్రతుకమ్మలను తీసుకొని ఉత్సాహంగా పాఠశాలకు వచ్చారు. ఈరోజు కేవలం పాఠశాలలో బ్రతుకమ్మ కోసమే మేము ఇక్కడ ఉన్నాము. సో ఈ బతుకు అంటే జీవితము, అమ్మ అంటే జీవితం ఇచ్చే ఆవిడ గౌరమ్మ. కాబట్టి గౌరమ్మ దసరాకు ముందు రాక్షసులతో పోరాడి తర్వాత 15 రోజుల పాటు నిరంతరమైన నిద్రలోకి పోతుంది. ఆ గౌరీదేవి నిద్రలో లేపటానికి ప్రత్యేకంగా వివిధ రకాలైన పాటలతో పాడుతూ ఆ గౌరమ్మ దేవిని నిద్రలేపటానికే ఈ వివిధ రకాలైన ఈ కాలంలో లభించేటువంటి తంగేడు, జిల్లేడు, బంతి, చామంతి, మందార మొదలైనటువంటి పూలతోటి గౌరీదేవిని పూజిస్తూ గౌరీదేవిని అలా యుద్ధం చేసి అలసిపోయిన నిద్రపోతున్న గౌరీదేవిని పాటలతోనూ పూలతోనూ ఆటలతోనూ పిలుచుకుంటూ వాళ్ళ యొక్క బతుకుల్లో జీవితం నింపి వాళ్ళ కష్టాలు తొలగించి సుఖాలు ఇవ్వమని, వాళ్ళ యొక్క భర్తలు యొక్క ఆరోగ్యాలు ఐశ్వర్యాలను కాపాడమని ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులు మొత్తము ఈ యొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి బతుకమ్మ పాటను ఆటల రూపంలో చేయటం జరుగుతుంది. ఈ సంవత్సరము బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గవర్నమెంట్ చెప్పటము, తర్వాత దానికి అనుగుణంగా పాఠశాలలో నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు బతుకమ్మ అంటే బతుకనిచ్చే అమ్మ, బతుకమ్మ అని పిలువబడుతూ ఉంది. అయితే ఇది అనాది కాలం నుండి మన భారతదేశంలో జరుపుకుంటున్న అత్యున్నతమైన పండుగ. దీనిని ఎందుకు జరుపుకోవాలి అంటే ప్రాచీన కాలంలో పూర్వం స్త్రీయే రాజ్యాన్ని పరిపాలించేది. అయితే తర్వాత ఏమైందంటే స్త్రీకి ఎందుకు అంత ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలి, పురుషులు ఎందుకు ముందుకు రాకూడదు అని చెప్పేసి స్త్రీని అనగదొక్కుతూ పురుషాధికారం, పురుష ప్రపంచం అనేది మేల్కొంది. ఆ తర్వాత నుండి స్త్రీకి స్థానం తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు స్త్రీలు ఎలా తయారయ్యారంటే వాళ్ళు వంటగదికే పరిమితం అనేలాగా తయారయ్యే స్థితి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ స్త్రీలు కూడా మేము ఉన్నాము, మాకు సమానమైన అధికారం కావాలి, 33% రిజర్వేషన్లు వద్దు, మాకు మేము పురుషులతో పాటు సమానంగా పని చేయగలము అని నిరూపించుకుంటున్నారు. అందుకని ఇది స్త్రీల పండుగ కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా అరాచకాలని ఎదుర్కోవడానికి ధైర్యవంతురాలైనటువంటి దుర్గామాతలాగా ఉండాలి అనేది దీని నుంచి మనకి తెలిసేటటువంటిది. దుర్గామాత యుద్ధంలో పోరాడి మహిషాసురుణ్ణి చంపి అలసిపోయినప్పుడు తనకు ఎన్నో రకాల పూలతోని సేద తీర్చారు. అప్పటి నుండి స్త్రీకి ప్రతిరూపం, దేవతకి అమ్మకి ప్రతిరూపం పువ్వుగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం. ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు వాడవాడలా హోరెత్తిస్తున్నారు. నగరంలోని స్థానిక 2 టౌన్ ఏరియాలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను హోరెత్తించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఊగంగ ఇయ్యాలా, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఊగంగ ఇయ్యాలా, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఊగంగ ఇయ్యాలా, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా, 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 బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా. సినుపురాలిన తడవా మనసు విరిసేనమ్మ, రంగు రంగుల పూలు రంగవల్లులాయే, భూతల్లి కొప్పున ఉయ్యాలో పొన్న గంటి పూలు ఉయ్యాలా, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా. బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని అర్థం. బతుకమ్మ అంటే బతుకటానికి అమ్మకు ఈరోజు దారి లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కడుపులో ఉండగానే ఆడపిల్లలను స్కానింగ్ తీయించి ఆడపిల్ల మగపిల్లాడ అని స్కానింగ్ నుంచి ఆడపిల్ల అంటే అపార్షన్ చేయించేటువంటి పరిస్థితులు బాగా దాపరించినటువంటి ఈ కాలంలో మహిళలను బతకనించాలనేసి బతకనిద్దాం, పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం అనే నినాదాలతో ఈరోజు ఐద్వా ముందుకు వెళ్తా ఉన్నాం. మహిళల కోసం ఈ రాబోయే కాలంలో ఏదైతే రాబోయే అసెంబ్లీ సమావేశాలలో మహిళలకు బడ్జెట్ కేటాయించాలని,
మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఈరోజు బతుకమ్మలు పేరుస్తూ ఉన్నాం. మహిళలకు రక్షణ కల్పించాలి. ముఖ్యమంత్రి గారికి ముందు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మన జిల్లాకు ₹1 కోటి బతుకమ్మ పండుగ సందర్భంగా కేటాయించాడు. ఆ కేటాయించినటువంటి ఈ నిధుల్ని దుర్వినియోగం చేయకోకుండా బతుకమ్మ పండక్కే వాడాలని, ఇదే కాకుండా మహిళలు ఏ సమస్యల మీదనైతే ఎదుర్కొంటా ఉన్నారో ఆ సమస్యలకు కూడా బడ్జెట్ని కేటాయించి వారి సంతోషాలలో కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వం పాలుపంచుకోవాలని, రాబోయే కాలంలో మహిళలు ప్రతి ఒక్క పండుగలో కానివ్వండి, ప్రతి ఒక్క సమస్యలో కానివ్వండి, ఆనందంలో కానివ్వండి, మహిళా సంఘం వారి వెంట ఉండి ఈ పోరాటాలలో నిర్వహిస్తామని, ఈ సంతోషంలో పాలు పంచుకుంటామని బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికి కూడా, యావత్ లోకానికి కూడా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా, బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఊగంగ ఇయ్యాలా, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఊగంగ ఇయ్యాలా, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఊగంగ ఇయ్యాలా. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, శివంకరి శుభంకరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో 38వ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుపుకోవాలని పాలకవర్గం నిర్ణయించింది. అట్టి పాలకవర్గం నిర్ణయం ప్రకారం అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి త్రేతాయుగంలో కృతయుగంలో రేణుకాదేవిగా, త్రేతాయుగంలో జానకీదేవిగా, సీతాదేవిగా, ద్వాపర యుగంలో ద్రౌపదీదేవిగా, కలియుగంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిగా జన్మించి ఈ రోజున మహిళలకు కొంగు బంగారమై ఆమె యొక్క దీవెనలు ఆశీర్వచనం అందజేస్తున్నది వాస్తవం. ఇవాళ ఏదైనా దైవారాధన ఎందుకు అవసరం అంటే జనజీవన స్రవంతిలో చక్కగా మనం సమాజంలో గౌరవప్రదంగా మన జీవనం సాగించాలి అని అంటే ప్రకృతిని ఆరాధించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. భగవంతుడు ఇచ్చినటువంటి గాలి, వెలుతురు, నీరు, భూమి, ఆకాశం కన్న తల్లిదండ్రులందరినీ పూజించేటువంటి వాతావరణం ప్రతి ఒక్కళ్ళు ఏర్పడాలని అంటే ఇటువంటి పండుగల సందర్భంలో అమ్మవారిని ఆరాధించి పిల్లలకి ఈ సంకల్పం తెలియజేయాలనేటువంటి వాస్తవాన్ని మేము ఖమ్మం నగర ప్రజలకే కాదు, ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. ముందుగా ఈ 9 రోజులలో కుంకుమ పూజలు, సరస్వతి పూజలు, అమ్మవారి వివిధ రూపాల్లో అలంకరించుకొని ఒక మహాలక్ష్మీదేవిగా, ఒక బాలా త్రిపుర సుందరి దేవిగా, ఒక కాత్యాయని దేవిగా, ఒక శాంగాంబరి దేవిగా ఎన్నో రకాల రూపాలలో 9 రకాల రూపాల్లో ఆదిశక్తిగా ఈ రోజున చివరికి మహిషాసుర మర్దంతో ఈ 9 రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో అలంకరించుకొని ఆ అలంకరణ ద్వారా మంచిని సమాజానికి హితబోధ చేస్తున్నది. కాబట్టి సి ఛానల్ ద్వారా ఖమ్మం నగర ప్రజలందరికీ కూడా మా శుభాకాంక్షలు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి తరఫున, దేవి ఆలయం తరఫు నుంచి, మా పాలకవర్గం సభ్యుల నుంచి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర పండుగ బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం. వాడవాడలా బతుకమ్మ ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు. సీనియర్ జర్నలిస్టు మోతుకూరిని ఆదర్శంగా తీసుకోవాలి. మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టిన బంధువులు, స్నేహితులు, జర్నలిస్టులు. రైతుల రుణాలతో పాటు మిగిలిన అప్పులను తెలంగాణ సర్కార్ మాఫీ చేయాలి. మాట ప్రకారమే రైతుల రుణాలు కేసీఆర్ మాఫీ చేశారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.